అఖిలపక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం మేము తలపెట్టినటువంటి 5వ తారీఖు నాడు ఈ నెల 5వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు చేపట్టినటువంటి కార్యక్రమాలను చాలా విజయవంతం జరుగుతున్నాయి. నేడు చేర్యాల మండలంలోని 12 గ్రామాలు మరియు చేర్యాల మున్సిపల్ టోటల్ మున్సిపల్లో ఊరుతో సహా మేము బైక్ ర్యాలీలు అఖిలపక్షం అంటే బీఆర్ఎస్, బీజేపీ మరియు సిపిఎం, తెలుగుదేశం, ఎంఆర్పిఎస్ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులను కలుపుకొని ఈ పోరాటం కొనసాగుతుంది. కానీ పోరాటము 8 సంవత్సరాల నుంచి అంచెలంచెలుగా ఉధృతమవుతున్నా కానీ ఈ యొక్క ప్రభుత్వము నిమ్మకు నీరెత్తనట్టు వాళ్ళు అసలు వాళ్ళకు ఎందుకు పట్టింపు జరుగుతలేదు, చేర్యాల ప్రాంతం మీద ఎందుకు వాళ్ళ దృష్టి కేంద్రీకరిస్తలేరు. ఇది రాష్ట్ర స్థాయిలో ఈ పోరాటం ఉధృతమవుతున్నా కానీ వాళ్ళందరూ పట్టించుకోకుండా దీన్ని పిడచెవిన పెడుతున్నారు. మేము ఎన్నో రకాలుగా పోరాటం చేసినాం, కానీ ఇప్పుడు శాంతియుత పోరాటాలు జరుగుతున్నాయి. ఈ శాంతియుత పోరాటాలు అయిపోయిన తర్వాత ఈ ఎలక్షన్ స్థానిక సంస్థల ఎలక్షన్ లోపల కనుక మీరు ఈ యొక్క చేర్యాల రెవెన్యూ డివిజన్ ప్రకటించకపోతే తర్వాత జరిగే కార్యక్రమాలు కొంచెం తీవ్రంగా ఉంటాయి. మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము, ఉధృతమైతాయి. తర్వాత ప్రజల చేతులలోకి అంటే అఖిల పక్షాలు స్థాయి నుంచి ప్రజల చేతుల్లోకి ఈ యొక్క ఉద్యమం వెళ్ళిపోతుంది. ఇప్పటికే ప్రజల చేతులకు వెళ్ళిపోయింది. ప్రజలు అందరూ మూకుముడిగా ఈ ప్రభుత్వం మీద తీసుకునేటువంటి ఎలాంటి చర్యకైనా ఎలాంటి దానికైనా కానీ పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాల్సి ఉంటుంది. మేము ఒకటే హెచ్చరిస్తున్నాము, ఈ ప్రాంత ప్రజలందరూ రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులకు బుద్ధి చెప్పాలంటే వాళ్ళందరినీ సర్పంచ్ స్థాయి నుంచి వార్డు మెంబర్ నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలను నిలబడ్డ ఏ కోఆపరేటివ్ డైరెక్టర్ ఎట్లాంటి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ వ్యక్తులందరినీ ప్రజలు చైతన్యపరిచి ప్రజలందరూ చైతన్యంతో వాళ్లకు వ్యతిరేకంగా ఓటేసి వాళ్ళను ఓడగొట్టినట్టయితేనే చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు జరుగుతుంది, ప్రభుత్వానికి బుద్ధి వస్తుందని చెప్పేసి జేఏసీ తరఫున మేమందరము ప్రజలందరికీ ఒకసారి మళ్లీ మేము చైతన్యం చేయాలని చెప్పేసి ప్రతి గ్రామానికి వెళ్లడం జరిగింది. ఈ యొక్క ర్యాలీలో గత 20 రోజుల నుంచి మాతో పాటు జేఏసీ ఆధ్వర్యంలో పాల్గొంటున్న ప్రజలందరూ మద్దతు ఇస్తున్నటువంటి ప్రజలందరికీ పేరు పేరున జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చేర్యాల రెవెన్యూ డివిజన్ కావాలని కోరుతూ సైకిల్ మోటారు ర్యాలీలు గ్రామాల జరుగుతుంది. వందలాది మంది ఈ ర్యాలీలో పాల్గొంటున్నటువంటిది ఉంది. ప్రతి కుటుంబం నుండి కూడా మద్దతు తెలుపుతున్నటువంటి చేర్యాల రెవెన్యూ డివిజన్ కాంగ్రెస్ వాళ్ళే ఇస్తామని చెప్పారు. వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు, ఇవ్వాలని మేము అడుగుతున్నాం. వాళ్ళు అన్నదే మేము అడుగుతున్నాం, కొత్తగా అడగట్లేదు. అందుకోసమే చేర్యాల రెవెన్యూ డివిజన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం. చేర్యాల ప్రాంత ప్రజలు తిరగబడతారు. కాబట్టి తక్షణమే చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అఖిల పక్షాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. ఈ 5 మండలాల యొక్క ప్రజల ముఖ్య కోరిక, ముఖ్యంగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము దొంగ నాటకాల ఆడుతూ మొన్న ఎలక్షన్ లో స్వయాన సీఎం రేవంత్ రెడ్డి జనగాంలో ప్రకటించడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తారని చెప్పిన రేవంత్ రెడ్డికి అదేవిధంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు కనబడతలేని అడుగుతున్నారు. రానున్న స్థానిక ఎలక్షన్లలో కాంగ్రెస్ ను బొందబెట్టడం ఖాయం. ఈ తెలంగాణలో అన్ని మిగతా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్ని రెవెన్యూ డివిజన్లు ప్రకటించడం జరిగింది మూలుగు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు ఎందుకు ఈ చేర్యాల రెవెన్యూ డివిజన్ కనబడతలేదు మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా చేర్యాల రెవెన్యూ డివిజన్ వచ్చేంత వరకు కూడా మేము అందరం పోరాటం చేస్తాం. ఈ పోరాటం అనేది ఆగదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చేర్యాల రెవెన్యూ డివిజన్ కావాలని కోరుతూ సైకిల్ మోటారు ర్యాలీలు గ్రామాల జరుగుతుంది. వందలాది మంది ఈ ర్యాలీలో పాల్గొంటున్నటువంటిది ఉంది. ప్రతి కుటుంబం నుండి కూడా మద్దతు తెలుపుతున్నటువంటి చేర్యాల రెవెన్యూ డివిజన్ కాంగ్రెస్ వాళ్ళే ఇస్తామని చెప్పారు. వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు, ఇవ్వాలని మేము అడుగుతున్నాం.
వాళ్ళు అన్నదే మేము అడుగుతున్నాం, కొత్తగా అడగట్లేదు. అందుకోసమే చేర్యాల రెవెన్యూ డివిజన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం. చేర్యాల ప్రాంత ప్రజలు తిరగబడతారు. కాబట్టి తక్షణమే చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అఖిల పక్షాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. జనగాం సభలో హామీ ఇచ్చి చేర్యాల రెవెన్యూ డివిజన్ ఇస్తానని ప్రకటించిండు. మాట ప్రకారం ఇప్పటి వరకు 21 నెలలు అవుతుంది. అట్టి కోరిక నెరవేర్చలే. చేర్యాల ప్రాంత చిరకాల వాంఛ రెవెన్యూ డివిజన్. ఇట్టి రెవెన్యూ డివిజన్ స్థానిక ఎన్నికల ముందు ప్రకటించకపోతే కంపల్సరీ కాంగ్రెస్ ను వార్డు మెంబర్ తో సహా అన్ని స్థానిక ఎన్నికలలో మొత్తం బొందబెడతారు. ఇది గ్రహించి వెంటనే స్థానిక ఎన్నికల ముందు రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని కోరుకుంటున్నాం. అఖిలపక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం మేము తలపెట్టినటువంటి 5వ తారీఖు నాడు, ఈ నెల 5వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు చేపట్టినటువంటి కార్యక్రమాలను చాలా విజయవంతం జరుగుతున్నాయి. నేడు చేర్యాల మండలంలోని 12 గ్రామాలు మరియు చేర్యాల మున్సిపల్ టోటల్ మున్సిపల్లో ఊరుతో సహా మేము బైక్ ర్యాలీలు అఖిలపక్షం అంటే బీఆర్ఎస్, బీజేపీ మరియు సిపిఎం, తెలుగుదేశం, ఎంఆర్పీఎస్ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులను కలుపుకొని ఈ పోరాటం కొనసాగుతుంది. కానీ పోరాటము 8 సంవత్సరాల నుంచి అంచెలంచెలుగా ఉధృతమవుతున్నా కానీ ఈ యొక్క ప్రభుత్వము నిమ్మకు నీరెత్తనట్టు వాళ్ళు అసలు వాళ్ళకు ఎందుకు పట్టింపు జరుగుతలేదు, చేర్యాల ప్రాంతం మీద ఎందుకు వాళ్ళ దృష్టి కేంద్రీకరిస్తలేరు. ఇది రాష్ట్ర స్థాయిలో ఈ పోరాటం ఉధృతమవుతున్నా కానీ వాళ్ళందరూ పట్టించుకోకుండా దీన్ని పిడచెవిన పెడుతున్నారు. మేము ఎన్నో రకాలుగా పోరాటం చేసినాం. కానీ ఇప్పుడు శాంతియుత పోరాటాలు జరుగుతున్నాయి. ఈ శాంతియుత పోరాటాలు అయిపోయిన తర్వాత ఈ ఎలక్షన్ స్థానిక సంస్థల ఎలక్షన్ లోపల కనుక మీరు ఈ యొక్క చేర్యాల రెవెన్యూ డివిజన్ ప్రకటించకపోతే తర్వాత జరిగే కార్యక్రమాలు కొంచెం తీవ్రంగా ఉంటాయి. మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఉధృతమైతే తర్వాత ప్రజల చేతులలోకి అంటే అఖిల పక్షాలు స్థాయి నుంచి ప్రజల చేతుల్లోకి ఈ యొక్క ఉద్యమం వెళ్ళిపోతుంది. ఇప్పటికే ప్రజల చేతులకు వెళ్ళిపోయింది. ప్రజలు అందరూ మూకుముడిగా ఈ ప్రభుత్వం మీద తీసుకునేటువంటి ఎలాంటి చర్యకైనా ఎలాంటి దానికైనా గానీ పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాల్సి ఉంటది. మేము ఒకటే హెచ్చరిస్తున్నాము, ఈ ప్రాంత ప్రజలందరూ రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులకు బుద్ధి చెప్పాలంటే వాళ్ళందరినీ సర్పంచ్ స్థాయి నుంచి వార్డు మెంబర్ నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలను నిలబడ్డ ఏ కోఆపరేటివ్ డైరెక్టర్ ఎట్లాంటి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ వ్యక్తులందరినీ ప్రజలు చైతన్యపరిచి ప్రజలందరూ చైతన్యంతో వాళ్లకు వ్యతిరేకంగా ఓటేసి వాళ్ళను ఓడగొట్టినట్టయితేనే చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు జరుగుతుంది. ప్రభుత్వానికి బుద్ధి వస్తుందని చెప్పేసి జేఏసీ తరఫున మేమందరము ప్రజలందరికీ ఒక్కసారి మళ్లీ మేము చైతన్యం చేయాలని చెప్పేసి ప్రతి గ్రామానికి వెళ్లడం జరిగింది. ఈ యొక్క ర్యాలీలో గత 20 రోజుల నుంచి మాతో పాటు జేఏసీ ఆధ్వర్యంలో పాల్గొంటున్న ప్రజలందరూ మద్దతు ఇస్తున్నటువంటి ప్రజలందరికీ పేరు పేరున జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.